హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక ప్యానిక్నెస్ అయితే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 40-50 రేంజ్లో కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆరామ్సే, అంటే ఇంకా మీరు అంత ఫ్రీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండండి. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి, మూవీస్ చూడండి. ఐ థింక్ వేర్ ఎవర్ యూ వాంట్ టు రోమ్, అంతే తిరగండి. అసలు మీకు అడ్డు అదుపు లేదు. ఎందుకయ్యా అంత 40-50 మార్క్స్ అని చెప్తున్నావు ఇన్ కేస్ ఆఫ్ కేటగిరీ అంటారా? ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. ఇది ఒక చిన్న పేపర్, 2018-19 ఎగ్జామ్ ఇది. దీనిలో చూడండి ఎంత ఈజీగా పేపర్ ఇచ్చాడో. అంటే ఇప్పుడు మీరు రాసిన దాంతో పోలిస్తే ఈజీయే కదా. లైక్ ఈ ఫ్లో చార్ట్, లైక్ మనకు పర్సంటేజెస్ కనుక్కోమండం, ఇక్కడ చిన్న 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 క్వశ్చన్స్. ఇది ఫార్ 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 బెటర్ దాన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ రైట్ నౌ. అర్థమైందా? సో ఇలాంటి పేపర్లో మీకు కట్ ఆఫ్ తెలుసా ఎంతో? ఏదైతే 2019 అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ జరిగింది కదా, గత 5 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ ఏంటి, 7 ఇయర్స్ అయిపోతుంది. 7 ఇయర్స్ క్రితం ఈ పేపర్ రావడం జరిగింది. సో దీనికి కట్ ఆఫ్ ఎంతో తెలుసా? ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద. క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఇచ్చాడు కదా. చూడండి, మీరు ఈజీగా చేయగలరు. స్టాట్స్ కానీ, అలానే ఆల్జీబ్రా సమ్స్ కానీ, లేదంటే ఏదైతే ఇక్కడ చూసినట్లు మనం చూడండి, ఇదో ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్. లైక్ మీకు రేషియో తెలిస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. అంత ఈజీ. ఇలాంటి పేపర్లోనే ఎంత వచ్చిందండి కట్ ఆఫ్? అండ్ ఫారెస్ట్ అయితే డైరెక్ట్ అండి, నాట్ ఈవర్ వన్. నేను పెద్ద 1-2 క్వశ్చన్లు తప్ప ఎక్కువ చూడలేదు. మా మెటీరియల్ ఏదైతే ఉందో, సో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాచ్ అనమాట. అంటే ఈ పేపర్లో 75లో 74 మీకు దొరికేస్తాయి. ఆ ఒకటి కూడా ఏది దొరకదు అంటే అది కూడా చూపిస్తాను. ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయ్యా, అది కూడా ఇప్పుడు అప్డేట్ చేసేసాం మేము నోట్స్లో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకటి కూడా మా దాంట్లో నుంచి దాటదు. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే కట్ ఆఫ్ ఎంతో తెలుసా? 65 పాయింట్ సంథింగ్, లైక్ అరౌండ్ 6. సో ఇంత ఈజీ పేపర్లో ఇంత కట్ ఆఫ్ ఉంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఎలాంటి పేపర్ రాశారో. ఇక్కడ 1 వర్డ్ కన్నా ఇంకొక వర్డ్ లేదు, లైన్ అనేది లేనే లేదు. సో మీరు ఆరామ్సే ఫీల్ అవ్వండి. ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆల్ ద బెస్ట్ అండి, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అంటే మీరు ఒక లెవెల్ పాస్ అయిపోయినట్టు అనుకోండి. అండ్ వెల్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్, లైక్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. దీని రిజల్ట్ ఏంటి, మీరు వస్తారా లేదా? ఎవరైతే 100 కన్నా ఎక్కువ అటెంప్ట్ చేశారో, అట్లీస్ట్ యాక్యురసీ 60-70% ఉందో, లైట్ అట్లీస్ట్ 50-60% ఉంటుంది కదా. ఏదో ఒకటి అంటే 2 ఆప్షన్స్లోనే ఎలిమినేషన్ చేసి ఉంటారు కదా రెస్ట్. అలాంటి వాళ్ళు అయితే నిశ్చంతగా ఉండండి. కట్ ఆఫ్ అనేది 30కి వస్తుందో, 40కి వస్తుందో, జనరల్ మనకి 55కే వస్తుందో, అన్ప్రెడిక్టబుల్. బట్ మీరు ఇంకా ప్రిడిక్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మేము చూసిన దాని ఎక్స్పీరియన్స్ని బట్టి ఒకటండి 45 మ్యాథ్స్కి అనుకుంటున్నాం. లేదు ఇంకా ఎక్స్ట్రీమ్గా 1:50 రేషియో కాకుండా 1:10 1:12 జరిగితే దాని మీద ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. బీ చిల్, ఒక వారం ఎంజాయ్ చేసేయండి. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళండి, తిరగండి. నెక్స్ట్ డే నుంచి ఫోకస్ చేయండి. అలానే మెయిన్స్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఇప్పుడు నోట్స్ అది మెసేజ్ పెట్టద్దు, నోట్స్ కావాలి సార్, అది సార్, ఇది. నోట్స్ అన్నీ మీకు చెప్పేశాను నేను. ఒక్కసారి ఒక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం, అది కూడా లైవ్లో మాట్లాడుకుంటే బెటర్. ఇంకోటి, లైవ్కి ఎందుకు రావడం లేదు సార్, లైవ్కి ఎందుకు రావడం లేదు అంటున్నారు. చూడండి, నేను లైవ్కి రావాలని ఒక వారం నుంచి ట్రై చేస్తున్నా. మీరు చూసుంటే ఒకసారి 2 టైమ్స్ లైవ్లోకి వచ్చి మళ్ళీ అది కొద్దిగా ఎర్రర్ రావడం వల్ల నేను వెనక్కి రావడం జరిగింది. మరి అది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ థింగ్, నా ఓబిఎస్ ఏదైతే వాడతామో దాంట్లో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నట్టున్నాయి. నాకు అది కొద్దిగా యాప్ అనేది ఐ వాజ్ లైక్ నాట్ అవేర్ అనమాట. సో అందువల్ల కొద్దిగా ఇష్యూ ఉంది, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. నేను కూడా త్వరగా అంటే చూస్తానండి, మ్యాక్సిమం టుమారో పెడదాన్ని చూస్తా. నాకు చిన్న హెల్ప్ కావాలి దాని గురించి. సో అదే చూస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ అండి. బాయ్ బాయ్.